హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ శివరాత్రి నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం శివరాత్రి జాగారం చేయబోతున్నాను అండ్ ఫాస్టింగ్ ఉండబోతున్నాను. సో ఎక్సైటెడ్. సో ఎలా ఉంటుంది ఏంటి అయితే నాకు తెలియదు. సో అందుకనే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అండ్ నేను నిషిక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. మా హనీ అయితే ఇక్కడ లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, ఎలా చేసుకుంటానో తెలియదు. సో నాకు తెలిసినట్టు నేను చేసుకున్నాను. అది ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి నేను ఎలా చేసుకున్నాను. ఏం చేస్తున్నావు చూడండి. నేను ఇంత కష్టపడి గడప పోదిచ్చి బొట్లు పెడితే మనిషి చూడండి ఏం చేసి కుంకు జల్లి ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు చూడండి. తన పని తనది, నా పని నాది. పూలు తెంపినావు ఎందుకు? సరే దా పూజ చేసుకుందాం దా. ఇక సో ఇంకా గడప అయితే బుధించేసుకొని ఇంకా ఇంట్లో లోపలికి వచ్చేసి ఇంకా దేవుళ్ళని అయితే బుధిస్తున్నాను అనమాట. మంచిగా బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను. సో మనీష్ గారు చూడండి అక్కడ కిచెన్ పని మమ్మీ అది పెట్టి ఇది పెట్టి అని చెప్పేసి ఇస్తూ ఉంది నాకు. సో అనమాట అసలు పిల్లలు ఉంటే అసలు టైమే తెలియదు కదా. సో అందరూ అంటారు నువ్వు ఎలా చేస్తావు ఏంటి అని. అసలు మా పిల్లలు చాలా మంచోళ్ళు, అస్సలు సతాయించరు. చూడండి నేను దేవుళ్ళని పుదిస్తుంటే మా నిషి చూడండి అస్సలు సతాయించకుండా చూస్తా ఉంది మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను దేవుళ్ళకైతే పుదించేసాను కుంకుమట్లు పెట్టేసి. అండ్ ఇక్కడ పత్తిలో నేను గింజలు తీసుకుంటే మా నిషి చూడండి మమ్మీ నేను తీస్తా అని చెప్పేసి పత్తి తీసుకొని తీస్తా ఉంది. నేను ఇలా చేస్తా అలా చేస్తుంది. ఒక్కరుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చండి, బట్ ఇద్దరు పిల్లలు ఉంటేనే మేనేజ్ చేయడం కష్టం. మా హనీ నిషిక ఒక్క దగ్గర ఉన్నారంటే కొట్టుకోవడమే ఉంటుంది కదా నిషు. సో మనిషి ఒక్కతుంది కాబట్టి నాకు పూజ చేసుకోవడం ఈజీ అయిపోయిందేమో అనిపిస్తుంది. హనీ ఉంటే వాళ్ళిద్దరిని అరవడమే సరిపోతుంది. అంటే నాతో ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందంట. వాళ్ళు కొట్టుకొని నన్ను వదిలిపిస్తూ ఉంటారు. సో అట్లా అనమాట. ఇంకా ఆ పని అయిపోయాక కుందులకి ఇంకా ఏమంటారు గంటకి సో హారతి పళ్ళానికి అన్నిటికీ బొట్లు పెట్టేసి. సో ఏంటి అంటే మాకు కిచెన్లోనే దేవుని పెట్టుకుంటాను అనమాట నేను. సో నేను నైట్ జాగారం చేయాలి కదా, మళ్ళీ దీపం అట్లా ఆరిపోకుండా చూసుకోవాలి కదా అని చెప్పేసి నాకేమనిపించిందంటే శివయ్య ఒక్కరిని హాల్లో పెట్టేసి నార్మల్గా మిగతా పట్టాలన్నీ కిచెన్లో పెట్టేసి మనం డైలీ పూజ ఎలా చేసుకుంటామో అలా చేసేసి శివయ్యని హాల్లో పెడదామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి నార్మల్ పూజ చేసేసుకొని ఇంకా ఇక్కడ శివయ్యని అయితే హాల్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అన్నీ రెడీ అయ్యి వచ్చాను. మీరు అనుకోవచ్చు శారీ మీదనే అన్నీ చేసుకోవచ్చు కదండి. సో నాకు శారీ మెయింటైన్ అంటే దాన్ని సర్దుకోవడమే ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్టే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని దాని తర్వాతకి రెడీ అయ్యి వచ్చాను అనమాట. సో మనీషే చూడండి ఎంత క్యూట్ అసలు. నేను ఫ్లవర్స్ పెడుతుంటే తను కూడా తీసుకొచ్చి పెడతా ఉందనమాట. సో బుట్టబొమ్మలాగా మంచిగా అనిపించింది నాకు. నిష్కని అయినా సరే హనీనైనా సరే ఇన్వాల్వ్ చేయడం చాలా ఇష్టం పూజలో. ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్ములు కదా. సో నేను పూజ చేసిన ప్రతిసారి మా హనీ వెయిట్ చేస్తూ ఉంటుంది, మమ్మీ నేను గంట కడతా, మమ్మీ నేను హారతిస్తా అని చెప్పేసి. కానీ నాకేమో భయం వేస్తూ ఉంటుంది ఇక్కడ కింద పడేస్తారు ఇక్కడ ఏం చేస్తారో అని. బట్ ఏమో వాళ్ళకి అలా ఆ ఇంట్రెస్ట్ బాగుంటుంది అనమాట పూజ చేయాలి అని చెప్పేసి. సో పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకి అన్నీ తెలిసి వస్తాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అందుకని పూజ చేసిన ప్రతిసారి ఇద్దరిని పక్కన పెట్టుకొని మరి పూజ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈసారి మా హనీ మిస్ అయింది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో అందుకని నేను నిష్ఠగా కూర్చొని పూజ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ శివరాత్రికి నారికేల దీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. సో అదే పెట్టబోతున్నాను ఇవాళ స్పెషల్ దీపంగా. అండ్
ఈ మా వారికి నేను తమలపాకులు తీసుకురావడం చెప్పడం మర్చిపోయాను. సో మా వారు తీసుకురాలేదు, అందుకని చిన్న ప్లేట్లో వినాయకుడిని పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ వినాయకుడికి మనము అన్నీ సమర్పించిన తర్వాత శివయ్యకి పెట్టాలని చెప్పారు. నాకు తెలిసిన వరకు అయితే అది. సో అందుకని చిన్నగా పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకున్నాను అనమాట, బొట్లు పెట్టేసి. అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఏమంటారు, అన్నీ కరెక్ట్గా ఇట్లానే చేయాలి అన్నట్టుగా ఏమి ఉండదు. మన మనసుకి ఎలా వస్తే ఎలా నచ్చితే అలా చేసుకోవాలి అన్నట్టుగా చేసేస్తూ ఉన్నాను అనమాట. సో నా పూజలో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఇక్కడ పూజ అయితే అయిపోయింది. నారికల దీపానికి ఏంటి అంటే 3 కన్నులు ఉన్న సైడ్ దీపం పెట్టాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి నేను కొబ్బరికాయ కొట్టి ఇంకా అది ఎటున్నాయా 3 కళ్ళు అని చెప్పేసి చూస్తున్నాను. మనిషిని అది పచ్చిగా ఉంది, ఎంత ఇట్లా తీసినా రావట్లేదు. మనిషిని వెళ్ళి చాకు తీసుకురావా నాన్న అంటే గబుక్కుని వెళ్ళి తీసుకొచ్చేసింది. చెప్తుంది మమ్మీ తీసుకొచ్చినా అని చెప్పి. ఓకే నాన్న థ్యాంక్స్ అని చెప్తున్నాను. నా బంగారు తల్లి. అండ్ అది తడిగా ఉంది కదా, సో మమ్మీ నాకు కొంచెం టిష్యూ పేపర్ తీసుకొచ్చి ఇవ్వవా అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి కిచెన్కి వెళ్ళింది. మ్యాక్సిమం తేదు అనుకున్నాను, కానీ ఎట్లా తీసుకొచ్చింది ఏమో తెలియదు, కానీ టిష్యూ తీసుకొచ్చేసింది. నాకు అర్థం కాలేదు అది టిష్యూ ఇక్కడ పైన ఏమంటారు కిచెన్ బండ పైన ఉంటుంది, దానికి ఎట్లా అందిందబ్బా అసలు టిష్యూ అనిపించింది. షాక్ అయ్యా ఫస్ట్. అందిందా సరేలే, చైర్ వేసుకుని మధ్య వచ్చిందంట. సో చేరేసుకొని అంటే నేను పూజకి కూర్చున్నా కదా, అంటే ఇవన్నీ ఇట్లా అవసరం పడతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని తెచ్చుకోలేదు. అట్లా అవసరం పడతాయి అని చూస్తే ముందే నేనే మేబీ పక్కన పెట్టుకునేదాన్నేమో. సో పూజలో కూర్చున్నాక మళ్ళీ ఎందుకు మధ్యలో లేవడం అని చెప్పేసి ఇంకా మనిషికి చెప్తే ఒక్కొక్కటి నాకు ఏం అవసరం ఉంది మనిషి తీసుకొచ్చిన చిన్నపిల్లలకు పని చెప్తున్నారా అనకండి. సో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది అనమాట. సో అంతే. ఏంటి అంటే నన్ను అంటే అన్నీ తీయకుండా అదొక ట్రిక్ అనమాట. అంతే, ఏదో ఒక పని వాళ్ళని పంపించేసా సో దట్ వాటి నుంచి వాళ్ళు దూరంగా ఉంటారని చెప్పేసి అంతే. ఇంకా అవన్నీ ఎక్కడ ముట్టేసుకున్నా అవన్నీ ఇట్లా తీసేస్తుందో అనుకుని టెన్షన్ పడ్డా. కానీ మన ఇష్యూ అయితే హాల్లో పెట్టిన సేపు నాకు భయంగా ఉండేది, ఎక్కడ దేవుడి పైన వెళ్ళి పడుతుందో, ఎక్కడ దేవుడిని తాకుతుందో అని చెప్పేసి. బట్ అస్సలు శివయ్య జోలికే పోలేదు. మమ్మీ సరే. సో శివయ్య దగ్గరికి కూడా వెళ్ళలేదనమాట. సో చూస్తూ నడిచింది, కాలు వస్తా తాకలేదు. ఆ దీపం నేను నైట్ 1 వరకు నేను జాగారం చేశాను ఆల్మోస్ట్. అప్పటివరకు నేను ఆ దీపాలను అస్సలు ఆర్పలేదు. సో 1 వరకు ఆ దీపాలని జాగారం చేస్తూ అట్లనే ఆర్పకుండా ఆయిల్ పోస్తూ చూస్తూ ఇక్కడ జాగారం చేస్తూ కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను పూజ అయిపోయాక చెంపలు ఇట్లా మనం చెవులు పట్టుకొని ఇట్లా తిరుగుతాం కదా, నేను అలా చేస్తే మనిషి కూడా అలానే చూస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఏమంటారు, తడి జుట్టు పోసుకొని పూజ చేయకూడదు అంటారు. సో అందుకనే నేను మడి కట్టుకొని పూజ చేశాను అనమాట. సో అదనమాట ఈరోజు శివరాత్రి పూజ. మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ జాగారం పూజ అవన్నీ స్టార్ట్ చేయాలి. సో నా ట్రెడిషనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. సో మార్నింగ్ పూజ అయిపోయాక నిష్కకి కొంచెం తినిపించేసి ఇంకా పడుకోబెట్టేశాను అనమాట. పడుకుంటుంది నాతో పాటే మార్నింగ్ లేచింది కాబట్టి. సో ఇంకా తినేసి పడుకుంది. ఇంకా నేను తను పడుకున్నా అని చెప్పేసి ఇంకా నేను టీవీలో 1008 నామాలని చదువుతూ ఉన్నాను అనమాట. సో దట్ 6 అవుతే ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నేను శివయ్య ధ్యానం చేస్తూనే ఉన్నాను. సో అసలు శివరాత్రి అంటే ఏంటో మీ కమెంట్స్, అసలు మీ థాట్స్ ఎలా ఉంటాయో నాకు అసలు కమెంట్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే దేవుడికి దగ్గరగా ఉండాలి సో అని ఒక్కటి నాకు అర్థమైపోయింది. సో అందుకనే నేను శివయ్యని అట్లా ధ్యానం చేస్తూనే ఉన్నాను. సో అదనమాట. చిన్న ఇంకా అట్లా కొద్దిసేపు ధ్యానం చేసి ఇంకా ఆల్మోస్ట్ 3 అయింది. 3కి అట్లా మళ్ళీ
నిష్కని లేపి మళ్ళీ తినిపించేసి దాన్ని ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ మా వదిన వచ్చేసి టెంపుల్కి హాయ్ వదినా వదిన అమ్మో హాయ్ చెప్పు వదిన. హాయ్ అను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. రానియా థ్యాంక్ యూ అయ్యా దేవా. ఇంకా కొద్దిసేపు వదిన వాళ్ళ ఇంట్లో అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోయి శివయ్య దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చిన ప్రసాదం అక్కడే తినేసి ఖర్జూరతో ఉపవాసం అనేది విడిచామన్నమాట. అండ్ ఇక్కడ పక్కనే పెద్దమ్మ టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్స్ దగ్గరే ఉన్నాయి. సో అక్కడ టెంపుల్ని విజిట్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ శివయ్యని పూజ చేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ 12 అయిపోయింది. ఇంకా నేను అలానే కూర్చొని జాగారం చేస్తూ ఉన్నాను శివయ్యని చూస్తూ. సో అనమాట ఇంకా 1 వరకు ఉన్నాను. ఆల్మోస్ట్ 1 వరకు ఇంకా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అన్నీ శుభ్రం చేసేసుకొని పూజ చేసేసుకొని దద్దోజనం పులిహోర చేసి శివయ్యకి పెట్టి మేము తిన్నామన్నమాట. ఈసారి మా హస్బెండ్ నేను ఉన్నాము, అందుకే చాలా స్పెషల్. లాస్ట్ టైం తను ఒక్కరే ఉన్నారు, ఈసారి నేను తను ఉండడం సో స్పెషల్ అనిపించింది. సో అదనమాట ఈ శివరాత్రి బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అనుష.